ఇతనికి జగన్ రెడ్డికి ఉన్న అలవాటు ఏంటంటే దొంగే దొంగ అంటారు. దొంగే దొంగ అని ఎందుకంటారంటే, జగన్ రెడ్డి బాబాయ్ వివేకానంద రెడ్డిని హత్య చేసి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మీదకి తోచాడు. అట్లాగే వీళ్ళు స్కాములు చేస్తా ఈయన ఈ పెద్ద మనిషి, ఈ స్కాములు నేను చేశానని దొంగే దొంగ దొంగ అని అడుతూ ఉంటారు. వీళ్ళకున్న స్ట్రాటజీ సైకాలజీ అంతా ఇదే. ఇంకో విషయం చెబుతున్నా, ఈయనకి పరోక్షంగా సీట్ ఇచ్చి ఆర్థికంగా ఇబ్బంది ఉన్న సుజనా చౌదరి గారిని ఏమన్నాడు, మొన్న బ్యాంక్ స్కామర్ అన్నాడు. లోకేష్ గారిని ఏమన్నాడు, టికెట్లు అమ్ముకున్నారని. గౌరవ తండ్రిలాగా బిహేవ్ చేసి చంద్రబాబు నాయుడు గారిని ఏమన్నాడు, ఇంకా రోత డైలాగులు వాడాడు. ఈ రోతే ఇతని చరిత్ర. ఈ రోత నిన్న 15 రోజుల నుంచి నేను చూస్తున్నా. నేను మాట్లాడిన విధానంలో ఎక్కడా అతను అగౌరవపరిచి మాట్లాడింది లేదు. మీరు గుర్తుంచుకుంటే 5 సంవత్సరాల బ్యాక్ నా శ్రీమతి మీద ఒక స్టిక్కర్ కేసు ఉన్న సంఘటన కూడా గుర్తు చేసుకుంటా. ఆ రోజు కూడా నేను ఏ రోజు కూడా నాని గారు అనే మాట్లాడాను, కానీ ఏ రోజు అసభ్య పదజాలం వాడతాను. ఇప్పుడు దొంగ ఏంటి, చార్లెస్ శోభరాజు దొంగలో ఓకే, మరి విజయమాల్య ఆర్థిక నేరస్తులు, దొంగలు ఏదన్నా ఇంట్లో దొంగలు చేస్తున్నారేమో. ఆర్థిక నేరస్తులు దేశ ఆర్థిక పరిస్థితిని దారుణంగా ప్రభావితం చేస్తారు. 2 విషయాలు చెప్తున్నా. ఇటువంటి ఆర్థిక నేరస్తుల వల్లే ఇవాళ మన భారతదేశం మన ప్రజలకు అందాల్సిన ఫలాలు అందట్లా. ఒక ఎంపీ కింద, ఒక ప్రజాప్రతినిధిగా నేను బ్యాంకు వారిని ఒకటే క్వశ్చన్ చేస్తున్నా, ఎందుకు ఈ స్కామ్ని మీరు బయట పెట్టట్లేదు? ఇదిగో మీ లెటర్లన్నీ ఇస్తున్నా. ఒక రైతుకి, ఒక కూలీకి, ఒక ఆటో డ్రైవర్కి, ఒక స్కూటర్కి, ఒక హౌస్ దీనికి చేసే వ్యక్తులకి వెంటనే సీజ్ చేసేవాళ్ళు మీరు 11 సంవత్సరాల నుంచి ఆస్తులు అనుభవించుకుంటా, ప్రజల ఆస్తులతో షికారులు తిరుగుతా, ప్రజల ఆస్తుల్లో పార్టీలు చేసుకుంటా, ప్రజలు ఇచ్చిన ఇంట్లో ఉంటా, ₹1 కూడా తీసుకుంటా, వచ్చే ఆదాయాల్లో కూడా హోటల్లో కానీ, హోటల్ రన్ అవ్వట్లేదా? మీ అందరికీ తెలుసుగా హోటల్ రన్ అవుతుంది. మరి డబ్బులు ఏమవుతున్నాయి? ₹1 బ్యాంక్ వెళ్ళిందా? మరి హోటల్లో బ్యాంకులోనే ఉందిగా, మరి ఏమవుతుంది? దానికి ఒకటి మళ్ళీ దొంగ కంపెనీ, ఓ సూట్ కేసు కంపెనీ పెడతారు. ఆ సూట్ కేసు కంపెనీ కుటుంబ సభ్యుల పేరు మీద ఉంటుంది. అది లీజ్ తీసుకుంటున్నారని దాంట్లో జిఎస్టీ కూడా ఎగ్గొడతాం ఆఖరికి.